హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ వన్ మోర్ లాంగ్ వీడియో. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఇంతవరకు నన్ను ఆదరించి అభిమానించిన నెల్లూరు సబ్స్క్రైబర్స్ అయితే పేరు పేరున కృతజ్ఞతలండి. ఇప్పుడైతే ఇకపై నుంచి చెన్నై వ్లాగ్స్ అయితే వస్తాయండి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నాం కాబట్టి మేము నెల్లూరు వాళ్ళే కాదండి, మన సబ్స్క్రైబర్స్ అందరికీ నన్ను ఆదరించి అభిమానించే మా ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్, ఫ్రెండ్స్ అందరూ ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి అయితే పేరు పేరున కృతజ్ఞతలండి. నేను ఏమైనా కుకింగ్ బ్లాగ్స్లో కానీ నార్మల్ బ్లాగ్స్లో కానీ ఏమైనా మిస్టేక్గా మాట్లాడినా నన్ను క్షమించండి. ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే క్షమించండి. ఈరోజు మేమైతే ఇండక్షన్ స్టవ్ కోసం అయితే చెన్నైలో డీమార్ట్కి అయితే వచ్చాము, స్మాల్ షాపింగ్ చేద్దామనేసి. ముందుండే ఇండక్షన్ స్టవ్ కొంచెం డ్యామేజ్ అయిందండి. సో ఇప్పుడు మళ్ళీ తీసుకోవడానికి అయితే కొత్తది వచ్చేసాము. మా హస్బెండ్ అయితే చూస్తున్నారు ఏది బెస్ట్గా ఉంటుందా లేదా అని అనేసి. ప్రెస్టేజ్ తీసుకుందాం అనుకున్నాం, బాగుంటుంది కంపెనీ అనేసి. బట్ అది ఇక్కడ లేదు, ప్రీతిలో అయితే చూస్తున్నారు. ఇక్కడైతే టాయ్స్ అవన్నీ చూస్తున్నారు మా పిల్లలు, ఏది తీసుకోవాలా అని అనేసి. వాటర్ బాటిల్స్, పూజా సామాన్స్ అన్నీ ఉన్నాయి. మా పిల్లలు ఒక దగ్గర ఉండట్లేదండి, వాళ్ళని వెతికి పట్టుకురానే సరిపోతుంది. నేను అసలు స్టవ్ను కూడా నేను అసలు గమనించలేదు, మా హస్బెండే సెలెక్ట్ చేస్తున్నారు. డ్రెస్సింగ్ ఫైనల్లీ ఇదైతే ఓకే చేసాం మేము. 3000 అయితే కాస్ట్ పడిందండి. మా పాప దాంతో కూర్చోబెడితే కానీ కామ్గా ఉండట్లేదు, మొత్తం నన్నైతే తిరిగిపిచ్చేసింది. దానికి స్టవ్కి సెట్ అయ్యే కడాయి అయితే తీసుకున్నాము. మా పాప వాళ్ళు ఎక్కడికి వచ్చినా టాయ్స్ కావాలి. మా పెద్ద పాప అయితే మరీ ఎక్కువ, ఎప్పుడు బేబీ డాల్సే కావాలంటుంది. మా చిన్న పాప బాల్ అయితే తీసుకుంది. మిల్క్ ప్రోడక్ట్స్ ఇక్కడంతా బిల్ అయితే వేపిస్తున్నారు మా హస్బెండ్. ఇంటికైతే వచ్చేసామండి. ఇది 3000 పడింది, ఇది వచ్చేసి 799 అయితే పడింది మాకు కాస్ట్. మా పాప టాయ్ తీసుకుంది. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను.